I love you. I love you. Happy to you, Baba. Happy to you. Baba. Mama. Claps. Cake pettu Babaki. Cake. No. You happy birthday to you, Tanvitu. నా మనవడు జేమ్స్ తన్వితు ఎప్పుడు నువ్వు బాగా చదువుకో, ఎప్పుడు బాగా చదువుకుంటావు. మా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయమ్మా. ఆశీస్సులు ఎప్పుడు వెళ్ళ ఉంటాయి. ఇద్దరే ఉంటాయి. A very, 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 very happy birthday, Tanvi. A special wishes from our beautiful family. హ్యాపీ బర్త్డే తన్వి. బాగా చదువుకో, మంచిగా చదువుకొని పైకి రా, మంచి ఉద్యోగం సంపాదించు, మంచిగా ఉండు, హ్యాపీగా ఉండు. ఆల్ ది బెస్ట్. హ్యాపీ బర్త్డే టు యూ డియర్ తన్వి. మై లిటిల్ సన్, నేను ముద్దుగా గుండు అని పిలుచుకుంటాను. మై స్వీట్ తన్విత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్ తన్వి, హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా. నువ్వు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ పెద్దమ్మ దీవెనలు ఎప్పుడూ నీకు ఉంటాయి. నువ్వు నాకు ఒకసారి బర్త్డేకి సర్ప్రైజ్గా పర్స్ తీసుకొచ్చావు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫ్యూచర్లో నువ్వు సెటిల్ అయ్యి నాకు ఆ పర్స్ నింపాలి, ఓకేనా? పుట్టినరోజు శుభాకాంక్షలు తన్విత్. హ్యాపీ బర్త్డే తన్విత్, పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు చిన్నప్పుడు చేసిన శాస్త్రులు మామూలుగా ఉండవరా? ఇంట్లో ఈనాడు పేపర్లో కూడా మా ఇంట్లో దాచిపెట్టుకుని గుంటూరు దా తీసుకెళ్ళావు. మామూలు విషయాలు కాదు ఇవన్నీ. పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే తన్వి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు చిన్నగా 8th మంత్లో ఉన్నప్పుడే మమ్మీ నీకు దోశ వేసి ప్లేట్ ఇస్తే నేను ఎక్కడ అడుగుతానని అది వెనక సైడ్ దాచేసి లేవని చెప్పావు. నేను ఎప్పుడు తలుచుకున్నా నాకు మెయిన్గా గుర్తొచ్చే ఇన్సిడెంట్ అది. గుంటూరులో ఉన్నప్పుడు 3-4 ఇయర్స్కే మమ్మీ ఏదైనా స్లిప్ మీద రాసి నేను షాప్కి పంపిస్తే మంచిగా ఆ వస్తువులు తీసుకొచ్చేవాడివి. డబ్బులు కూడా జాగ్రత్తగా లెక్క పెట్టుకుని తీసుకొచ్చేవాడివి. ఎప్పుడైనా ఊరు వచ్చినప్పుడు మమ్మీ బట్టలు, డాడీ బట్టలు, నీ బట్టలు, బ్రష్, టంక్లర్లు, నీ వస్తువులు ఎప్పటికప్పుడు ప్యాక్ చేసి తీసుకొని బ్యాగ్లో సర్దేసుకుంటూ ఉండేవాడివి. ఇవన్నీ చూసినప్పుడల్లా నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా బ్రతికేస్తావని నాకు ఎప్పుడూ ఒక నమ్మకం. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. అండ్ లైఫ్లో ఎంజాయ్మెంటే కాదు, కష్టపడి చదువుకోవాలి. ఇప్పుడు కష్టపడితేనే లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. నేను నీకు చెప్పేది ఒకటే, మంచిగా కష్టపడి ఫస్ట్ చదువుకో, తర్వాత మంచి జాబ్ తెచ్చుకుని లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలి, ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. వీటన్నిటికంటే ఎక్కువ నువ్వు నన్ను పిలిచే శైలు మమ్మీ పిలుపు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎప్పటికీ అలాగే పిలువ నన్ను. అండ్ వన్స్ అగైన్ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యావ్ ఏ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్. హ్యాపీ బర్త్డే రా తల్లి. మీ తాతగారు ఎప్పుడు ఒకటనే ఉన్నాం, వీడు ఎక్కడున్నా ఏదో ఒకటి సాధించుకొస్తాడరా అని. మేమందరం కూడా అదే నమ్ముతాం. ఇప్పుడు నువ్వు నీ కెరీర్లో ఒక క్రూషియల్ స్టేజ్లో ఉన్నావు. అంటే ఇక్కడే నీ కెరీర్ చూస్ చేసుకోవాలి. నీ లైఫ్ ముందుకు ఎటు వెళ్ళాలన్నా ఇదే మంచి టర్నింగ్ పాయింట్. ఇది మంచిగా యూటిలైజ్ చేసుకో. నువ్వు ఏ కెరీర్లో ఉన్నా సరే, ఎక్కడైనా ఉన్నా సరే టాప్లో ఉండాలని కోరుకుంటాం. మీ తాతగారి ఆశీస్సులు ఎప్పుడు నీకు ఉంటాయి. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నీకు తోడుగా ఉంటారు. అందరి విషెస్ ఎప్పుడు నీతోనే ఉంటాయి. విష్ యూ ఆల్ ద గుడ్ లక్ ఇన్ యువర్ లైఫ్. ఎంజాయ్ యువర్ లైఫ్. హాయ్ తన్వి, విషింగ్ వెరీ హ్యాపీ బర్త్డే తన్వి. ఎప్పుడు నువ్వు ఇలాగే అంటే యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, ప్రతి దాంట్లో యాక్టివ్ పార్టిసిపేట్గా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నీ ఎవ్రీ మూమెంట్ని ఎప్పుడు ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆన్ యువర్ స్పెషల్ డే ఐ జస్ట్ వాంట్ టు సే 2 things. బీ రెస్పాన్సిబుల్ తన్వి, అండ్ ఆల్సో please be focused on your studies. I know you were already responsible kid in this generation, బట్ ఇప్పటి వరకు నువ్వు చిన్నపిల్లడు కాబట్టి నువ్వు రెస్పాన్సిబుల్గా ఉన్నా లేకున్నా ఎవరు పట్టించుకోరు. బట్ ఇప్పటి నుంచి కొంచెం నువ్వు చేసే ఏ పనైనా కొంచెం మైండ్ఫుల్గా, నువ్వు చేసేది కరెక్టా రాంగ్గా ఒక్కసారి ఆలోచించి మంచి డెసిషన్స్ తీసుకో. ఏ పని చేసేటప్పుడైనా బీ కాన్షియస్. ఎవరో ఏదో చేశారని చెప్పి మనం చేయొద్దు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ జస్ట్ టేక్, బట్ అది చెడైతే అటు వెళ్ళడానికి కూడా సాహసం చేయొద్దు. నువ్వు మంచిగా ఉండి మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. సెకండ్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్లీ బాగా చదువుకోతాను.
ఎవరో ఏదో చెప్పారని కాదు, నీ కోసం నువ్వు రేపొద్దున ఏం అవుదాం అనుకుంటున్నావు, నువ్వు ఎందుకు చదవాలనుకుంటున్నావు, నీ ఏం ఏంటి అది నీకు నువ్వుగా రియలైజ్ అయ్యి చదివిన రోజే నీకు అది నీ బ్రెయిన్కి ఎక్కుతుంది. అండ్ అలాగే నువ్వు అనుకున్న ఏం కూడా రీచ్ అవుతావు. సో ఎవరి కోసమో కాదు, నీ కోసం నువ్వు చదువు. నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలి, నువ్వు రేపొద్దున ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనుకుంటే చదువు, ఓకేనా? ప్రజెంట్ యాజ్ ఆఫ్ చిన్నపిల్లడు కాబట్టి 10th మంచి మార్కులు తెచ్చుకొని మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురా. అండ్ మీ మావయ్య మీ అత్త కూడా మంచి పేరు తీసుకురా. తర్వాత మాట్లాడుకుందాం. సారీ ఫర్ ద ల్యాగ్. ఐ నో యూ మే ఫీల్ బోర్, బట్ మీ పిల్లలకి ఇంకా ఇంతకన్నా మేము ఏం చెప్పగలం, అయితే ఈ రెండే చెప్తాము. అండ్ యా, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. బీ హ్యాపీ. వన్స్ అగైన్ విషింగ్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే. జాగ్రత్త తన్వి, బాగా చదువుకో. లవ్ యూ, లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యువర్ అత్త. And be remember, I'm always be there for you. You can share anything freely to me. Thank you. Hey, hi. Many more happy returns of the day, Tanvit. నువ్వు కూడా నాలాగా డ్రీమ్ బైక్ కొనుక్కొని నేను నిన్ను రైడ్కి ఎలా తీసుకెళ్ళాను, నువ్వు నన్ను అలా రైడ్కి తీసుకెళ్ళాలి, ఓకేనా? వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. Hi Tanvit, this is Harshita Akka. Many more happy returns of the day. Wishing you all the happiness. Enjoy your day. Once again, happy birthday. Happy birthday! Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, Tanvit. May God bless you and all the best for the future. నువ్వు చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఎదగాలని కోరుకుంటున్నాను. ప్రతి స్టేజ్లో నువ్వు చాలా ఎంజాయ్ చేయి, ఎందుకంటే ఈ స్టేజెస్ మళ్ళీ రావు. సో డూ యువర్ బెస్ట్, ఆల్ ది బెస్ట్, అండ్ వన్స్ అగైన్ మెనీ 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 హ్యాపీనెస్ ఆఫ్ ది డే. Wish you happy birthday, Tanvit. May God bless you. Thank you. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తన్విత్. ఎప్పుడు ఇంతే హ్యాపీగా ఉండు. ఏం చేసినా కానీ గివ్ యువర్ బెస్ట్. అది స్టడీస్ అయినా గేమ్స్ అయినా ఏమైనా కానీ వీఆర్ ఆల్ విత్ యూ అండ్ వీ లవ్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. హ్యాపీ బర్త్డే. I wish you many more happiness of Tanvit. I wish you all success in your life, no matter how old we get. And you are always my annoying little brother. I love you. Hey, Gundu! Hi Tanvi. మెనీ హ్యాపీయెస్ట్ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మా. నీకు తెలుసు నువ్వంటే మాకు ఎంత ఇష్టమో, నాకు హితేష్ అన్నకి. లైఫ్లో నీకు ఏ విషయంలో అయినా, ఎలాంటి మ్యాటర్ని ఏదైనా సరే నీకు తోడుగా నేను ఉంటాను. నేను హితేష్ అన్న ఇద్దరం ఉంటాము. ఏం పర్లేదు, నువ్వు హ్యాపీగా ఉండు, ఎంజాయ్ చేయి, నేర్చుకో, చదువుకో, ఆడుకో, అన్నీ తెలుసుకో. నో మ్యాటర్ వాట్, వీ విల్ బీ దేర్ ఫర్ యూ. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా ఏం కావాలన్నా నేను హితేష్ అన్నయ్య ఖచ్చితంగా ఉంటాము, చెప్తున్నా కదా. హ్యాపీగా ఉండు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అమ్మా. హాయ్ తన్వి, హ్యాపీ బర్త్డే. నీతో బెస్ట్ మెమరీ ఏంటంటే హాలిడేస్ వచ్చినప్పుడు అందరం కూర్చొని గేమ్స్ ఆడతాం కదా, ఫ్రీ ఫైర్, యూనో అన్నీ అవే. ఇంకా కామెడీ మెమరీ ఏంటంటే నీ మీద ముద్దు ఎక్కి కొట్టింది చూసావా, అది. హ్యాపీ బర్త్డే. హ్యాపీయెస్ట్ బర్త్డే తన్వి. నీది నాది ఉన్న మెమరీ అంటే నువ్వు చేసిన ప్రతి కోతి పనికి పెద్దంతా నేను కొట్టించుకున్నాను. దానికి మించిన మెమరీ ఇంకేదీ లేదు. ఎప్పుడైనా ఒకటే చెప్తాను, లైఫ్లో అన్నీ ఎంజాయ్ చేయి, కోతి పనులు చేయి, చదువుకో, అన్నీ ఉండాలి. కావాలంటే ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయి, అది కోతి పని అయినా పర్లేదు, నేను హెల్ప్ చేస్తాను. అన్నీ ఎంజాయ్ చేయి. ఎప్పుడైనా ఒకటే చెప్తాను, నాకు ఒక అన్న కాదు, ఒక అన్న ఒక తమ్ముడనే అంటాను. మేము ఎప్పుడు ముగ్గురమే. ఎప్పుడు ఏమున్నా నాకు కాల్ చేయొచ్చు, లేదా సచన్నకి కాల్ చేయొచ్చు. నీ వెనక ఎప్పుడు మేము ఉంటాం లైఫ్ లాంగ్. హ్యాపీ బర్త్డే. బర్త్డే అన్నయ్య. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. స్టే బ్లెస్. నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండాలని చెప్పి ప్రతి ఇయర్ కోరుకుంటున్నా. అండ్ చిన్నప్పుడు నువ్వు, నేను, సాయన్నయ్య ముగ్గురం కలిసి ఒక రూమ్లో ఆడుకుంటుంటే, నువ్వు నేను ఒక గేమ్ ఆడుతుంటే నువ్వు నన్ను అందులో చీట్ చేసావని చెప్పి నేను నీ మీదకి ఎక్కి మరి నీ మెడ పిసికేసా. అదొక చిన్న మెమొరీ. నీతో ఎప్పుడు కలిసినా సరే ఆ మెమొరీ గుర్తు చేసుకొని నవ్వుకుంటాం అందరం. అండ్ చిన్నప్పటి నుంచి మనం చాలానే కొట్టుకుందాం, ఇప్పటికీ ఏం తగ్గలేదు, కానీ చిన్నప్పుడు వాటికంటే బెటరే. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే తన్వి. గాడ్ బ్లెస్ యూ బేటా. హాయ్ తన్విత్, హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు శుభాకాంక్షలు.
I wish you a very happy and successful year ahead. హ్యాపీ బర్త్డే తన్విత్. హ్యాపీ బర్త్డే తన్విత్. హాయ్ రా తన్విత్, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు మనుషులతో చాలా ఈజీగా కలిసిపోతావు, అలాగే ఉండాలి నువ్వు ఫ్యూచర్లో కూడా. నువ్వు ఇలాగే ఎప్పుడు నవ్విస్తూ ఉండాలి అందరినీ. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏంటో తెలియదు, మళ్ళీ మనం కలిసేసరికి నువ్వు చాలా పెద్దవాడివి అయిపోతావేమో. ఎనీవే, కలిసినప్పుడు మనం బాగా చిల్ అవుదాం, సరేనా? వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హాయ్ తన్వి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మనం కలిసి 2-3 years అయిపోయి ఉంటుంది. స్పెండ్ చేసిన టైం కూడా చాలా షార్ట్ టైం, మేబీ ఒక 2 days అనుకుంటా. బాగా ఎంజాయ్ చేసాము. పాపం నువ్వు స్కూల్ నుంచి వచ్చి నన్ను చూసి వదిన ఉంది కదా నేను ట్యూషన్కి వెళ్ళను అని చెప్పినా కానీ అత్తయ్య నువ్వు వెళ్ళాలి చదువుకోవాలి, ఆ వదిన ఉంటుంది అని చెప్పి ట్యూషన్కి పంపించారు. చాలా మారం చేసేవాడివి. నన్ను వదిన అని ఎప్పుడు టీచ్ చేస్తూనే ఉంటావు, కావాలని నన్ను వదిన 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 ఊరే నేను అక్క అని పిలవాలన్నా కానీ వదిన అని టీచ్ చేశాడు. కానీ నీ టీచింగ్ కూడా నాకు చాలా నచ్చేది, ఎందుకంటే అట్లా టీచ్ చేయలేదు, వదిన అని అట్లా పిలవలేదు, అలా తిరుగుతూ ఉండంటే చాలా భలే అనిపించింది. ఇప్పుడు నువ్వు టీనేజ్లో ఉన్నావు కదా, టీనేజ్ చేయాలి ఏంటి అని చెప్పి కన్ఫ్యూషన్గా ఉంటుంది. అండ్ మనం ఎవరి మాట కూడా వినము. అంటే బ్యాలెన్స్ చేయి వర్క్ని, చదువుకో అలాగే ఎంజాయ్ చెయ్యి. చిన్ని అత్త మావయ్య కూడా అంత స్ట్రిక్ట్ పేరెంట్స్ అయితే కాదు నాకు తెలిసిన ప్రకారంగా, జస్ట్ జాయ్ఫుల్ పేరెంట్స్ కాబట్టి నువ్వు ప్రతి మూమెంట్ వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు. ఏమైనా చెయ్యాలి డ్రీమ్స్ కానీ అలా ఉంటే వాళ్ళతో కొంచెం కమ్యూనికేట్ అయ్యామనుకో, వాళ్ళు నీకు ఏమైనా చూపిస్తారు, ఐ మీన్ ఏదైతే నువ్వు కొంచెం బెస్ట్ అని అలా నీకు సలహా ఇస్తారు. ఈ ఏజ్లో నీకు ఏది చేయాలనిపిస్తే అది చేసే అంతే. అలాగే ఏది తినాలనిపించినా ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళు, కాకపోతే పేరెంట్స్కి చెప్పి వెళ్ళు. నువ్వు ఎంజాయ్ చేసే ప్రతి మూమెంట్ మీ పేరెంట్స్తో కూడా చెయ్యి. ఐ మీన్ వాళ్ళు కూడా కొంచెం కలిపావనుకో, కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళతో మెమరీస్ కూడా ఎక్కువ ఉంటాయి. చాలా బాగుంటుంది. మనం అనుకుంటాం కానీ మనం సింగిల్గా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనుకుంటాం, కానీ సింగిల్గా ఎంజాయ్ చేసేది బాగుంటుంది, పేరెంట్స్తో కూడా ఉంటుంది. రెండు బాగుంటాయి. సో రెండు మెయింటైన్ చేయి. నువ్వు ఖచ్చితంగా చేస్తావు అని తెలుసు, నువ్వు బాగా చూసుకుంటావు మీ పేరెంట్స్ని. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. బాగా ఎంజాయ్ చేయి, ఎప్పుడు హ్యాపీగా ఉండు, హెల్తీగా ఉండు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ డ్రీమ్స్ నువ్వు అచీవ్ అవుతావు, హ్యాపీగా ఉంటావని చాలా కోరుకున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది తన్వి. బై బాయ్. హ్యాపీ బర్త్డే గణపతి మామ. హ్యాపీ బర్త్డే గణపతి మామ. హ్యాపీ బర్త్డే. ఫినిషింగ్ బాగా